ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న రోజులవి. ఒక చిన్న పడవలో 12 మంది శిష్యులు యేసు ప్రభువుతో కలిపి 13 మంది అందరూ కలిసి పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మెల్లగా నిద్రలోకి వెళ్ళారు. చిన్నగా నిద్రపోతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిద్రలో ఉండగా ఈ 12 మంది శిష్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. సముద్రం అంతా నిమ్మలంగా ఉంది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న ఆ సందర్భాల్లో, ఆ టైంలో ఒక్కసారిగా గాలి వేగంగా వీచటం, వేగంగా రావటం, సముద్రం మొత్తం అల్లకొల్లలం అవ్వటం, ఆ అలలన్నీ వచ్చి ఈ పడవ మీద దాడి చేయటం ప్రారంభించాయి. అప్పుడు దాకా సంతోషంగా దేవుని వైపు చూస్తూ ఆనందంగా మాట్లాడుకుంటున్న ఆ 12 మంది శిష్యులు ఏం చెయ్యాలో అర్థం కాక అటుబడుతూ ఇటుబడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఉన్న ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పడవ అమరంలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు, శోధనలు ఆయనకి తెలియనివి కాదు. ఆయన ఏ సందర్భంలో అయినా, ఏ సిచ్యువేషన్లో అయినా కానీ ప్రశాంతంగా ఉండగలిగే వ్యక్తి ఆయన. కానీ ఈ శిష్యులు బెంబేలెత్తిపోతున్నారు, భయపడుతున్నారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, సహాయం కోసం అర్థిస్తున్నారు. చూసి చూసి చివరగా ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూశారు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఆయన వైపు చూసి, బోధకుడా, బోధకుడా, లెగువు, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింతగా లేదా? నీకు బాధగా లేదా అని యేసు ప్రభుని లేపటానికి ప్రయత్నించారు. ఆయన కొద్దిసేపట్లో లేచాడు. వారు ఎప్పుడైతే భయపడి బెంబేలెత్తిపోయి మేము నశించిపోతున్నాము అంటున్నారో, వెంటనే ఆయన లేచి, అవిశ్వాసుల్లారా, అల్పవిశ్వాసుల్లారా అని చెప్పి వాళ్ళ వైపు చూసి వాళ్ళని తిట్టి, సముద్రం వైపు చూసి ఆగిపో అని ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వరముతో వాటిని గద్దించాడో, వెంటనే అప్పుడు దాకా గందరగోళమైపోయిన సముద్రం ఒక్కసారిగా నిమ్మలమైపోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఈ గందరగోళాలు ఉంటానే ఉన్నాయి. ఈ గందరగోళాలు, ఈ తుఫానులు, ఈ పెనుగాలులు మీ జీవితాల్లో కూడా ఉన్నాయి. మీరు వాటిని జయించటం మీ వల్ల కాదు. మీరు జయించాలి అన్నా, మీరు ఎదుర్కోవాలన్నా, వాటి నుంచి బయటపడాలి అన్నా మీకు దేవుని శక్తి ఎంతైనా అవసరపడింది. ఎంతైనా అవసరం మీకు దేవుని శక్తి.